హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నానండి. ఆ దేవుడి దయ వల్ల మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో మనం పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అదేవిధంగా పూజలో మనం నియమాలు పాటించడం చాలా ముఖ్యం. తెలిసో తెలియకో కొందరు పూజా సమయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన మనం అంటే చాలామందికి పూజా ఫలితం లభించదు. పూజ అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే పూజలో ఏ నియమాలు పాటిస్తే మనం గొప్ప స్థాయికి ఎదుగుతామో ఇప్పుడు మనందరం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పూజ చేసేటప్పుడు మన ముఖం అంటే ఫేసు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. గంట, ధూపం, దీపం మొదలైన వాటిని మన కుడివైపునకు ఉంచుకోవాలి. పూజా సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు, పువ్వులు, అలాగే నీళ్ళతో ఏదైనా చెంబుతో నీళ్లు పెట్టినా లేదా ఇంట్లో శంఖం అటువంటి వస్తువులు కూడా మన ఎడమ వైపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో నివసించే వారికి శాంతి, అలాగే ప్రశాంతత, ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యం అన్నీ కూడా చేకూరుతాయి. వాస్తుశాస్త్ర ప్రకారము ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిక్కున పూజా మందిరం ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, సంపద, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే మత విశ్వాసాల ప్రకారము ఇంటి పూజ గదిలో నిలబడి పూజలు చేయకూడదు. ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం కాదు. కాబట్టి పూజా సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు. మనం పూజ చేసేటప్పుడు నేల మీద మంచి వస్త్రాన్ని వేసుకొని లేదా ఆ నేల కూడా శుభ్రపరచుకొని కింద కూర్చొని పూజ చేయడం గుర్తుంచుకోవాలి. మన సనాతన సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించడం అస్సలు మంచిది కాదు అని వేద పండితులు చెబుతున్నారు. పూజలోనే కాదు, శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. అందుకే ఒక్క శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగతా దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదని శాస్త్రం చెబుతోంది. శనివారాల్లో పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే ఇంట్లో కూడా అంతా మంచిగా ఉంటుంది. ఇంట్లో ధనం కూడా పెరుగుతుంది. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. మన ఇంటికి శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటోలను మరియు విగ్రహాన్ని ఉంచకూడదు. అలా కాకుండా దేవుని పటాలను శుభ్రమైన వస్త్రం పైన పెట్టాలి. అలాగే పూజ చేసే సమయంలో నుదుటి పైన బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు. మామూలుగా రోజు పెట్టుకునే బొట్టు, అలాగే కుంకుమ, గంధము అన్నీ పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళను కూడా మన పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మన పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణం. రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మనం ఏది కోరుకున్నా మన సంకల్పం తప్పకుండా తీరుతుంది. మన పూజ గదిలో ఎప్పుడూ అక్షింతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవుని నమస్కరించి మన తలపై అక్షింతలు వేసుకుంటే ఆ దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మనకు. నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి. దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరము, అలాగే ధూపం ఇచ్చేటప్పుడు వాటిపై శ్రద్ధ వహించండి. గ్రంథాల ప్రకారము మనం ధూపం లేదా అగరబత్తులు దేవుడికి హారతి ఇచ్చినప్పుడల్లా దాని సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. 3 లేదా 5 లేదా 7 లేదా 9 అలాగా
మనం ఆ సంఖ్య చూసుకొని వెలిగించాలి. మనం దీపం వెలిగిస్తున్నట్లయితే ఒత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి. శాస్త్రాల ప్రకారం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత పువ్వు లేదా చెంచాతో హారతి చుట్టూ 4 సార్లు నీటిని చిలకరించి భూమిపై వదిలేయాలి. అలాగే హారతి దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై ఉంచకూడదు. ప్రత్యేక శ్రద్ధ వహించాలి మనం. హారతి దీపాన్ని పళ్ళెంలో ఉంచడం ఉత్తమం. పూజా సమయంలో వెలిగించే దీపం కుందులు శుభ్రంగా ఉండాలి. అలాగే పూజలో ఉపయోగించే దీప ప్రమిదలు కూడా పగలకుండా ఉండాలి. పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుంది. మనం పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. ఉండేలా ముందే చూసుకోవాలి. అప్పుడు పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా ఉంటుంది. సాయంకాలం చేసే పూజలకు మనకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమం తరువాత గంట మోగించడం చేయరాదని శాస్త్రాల్లో చెప్పబడింది. సూర్యాస్తమం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు. అటువంటి సమయంలో వారిని అంటే మనం నిద్ర లేపినట్లు అవుతుంది అని అలా గంట కొట్టడం సరికాదని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమం తర్వాత ఆలయంలో లేదా పూజ గదిలో గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. చాలామంది బంతి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బంతి పువ్వులకు శాపం ఉండటం వలన వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. బంతి పూలతో పూజ చేయటం వలన ఎటువంటి ఫలితం ఉండదు. కేవలం బంతి పువ్వులను అలాగే బంతి పువ్వుల దండలను అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపారాధన చేయకూడదు. ఒత్తులను వెలిగించకూడదు. మనం దీపారాధన చేసేటప్పుడు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక ఏక ఒత్తితో కానీ మనం దీపారాధన చేయాలి. సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు. దైవ ఆరాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి. తెల్లారుజామున 4:30కి అంటే 4:30 నుండి 5 గంటల వరకు పూజ చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు ఇంట్లో పూజ చేయవచ్చు. అలాగే సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇంట్లో నిత్యం పూజ ఇలా చేసుకుంటే మనము చాలా గొప్ప స్థాయికి వెళ్తాము. మనం చేసే ఎటువంటి పనులైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారమైన ఉద్యోగాలైనా ఏ సమస్యలు లేకుండా మన ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. పిల్లల చదువులు కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అంతా మంచే జరుగుతుంది. నిత్య దీపారాధన ఇలా చేసుకుంటే పూజ చేసేటప్పుడు అంతా మనకి మంచే జరుగుతుందండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవే నమః. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.